నమస్తే, వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమైన వార్తలుగా చూసుకున్నట్టయితే కీలకమైన సుప్రీంకోర్టు 2 తీర్పులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం ప్రధాన దినపత్రికల్లో చూడొచ్చు. మరిన్ని వార్తల్ని మనం ఈనాడు చూసుకున్నట్టయితే పాలమూరు పరుగు జూన్ ఆఖరుకు వట్టెం జలాశయానికి నీళ్లు అనే ఒక వార్తను చూడవచ్చు. ఇక 16 నుంచి దోస్తు 20 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు సంబంధించిన వార్త. ఇక వైభవంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహణ, తెలంగాణ మోడల్ అభివృద్ధి సమీక్ష పథకాలపై విస్తృత ప్రచారం అనే వార్తను చూడవచ్చు. ఇక ఉద్యోగి సమ్మతికి 3 నెలల సమయం, ఈపీఎఫ్ బకాయిల చెల్లింపునకు రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అనే వార్తను చూడవచ్చు. ఇక నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలు, కేటీఆర్ రాజీనామా సహా 3 డిమాండ్లు నెరవేర్చే వరకు వదిలిపెట్టం సంగారెడ్డి, నిరుద్యోగ మార్చిలో బండి సంజయ్ అనే వార్తను చూడవచ్చు. ఇక ఇమ్రాన్ అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో చూడవచ్చు. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో ఈ కోర్టుకు సంబంధించిన వార్తా కథనాలని హైలైట్ చేయలేదు, మొదటి పేజీలో ఇవ్వలేదు. కోర్టు తీర్పులకు సంబంధించి లోపల పేజీలో ఇచ్చినట్టున్నారు, కానీ ప్రత్యేక కథనం మాత్రం ఇవ్వడం జరిగింది. 2 ప్రత్యేక కథనాలే ఇక్కడ చూడొచ్చు. కమిషన్లు నిల్, సీఎంఓలో ఇటీవల జరుగుతున్న రిక్రూట్మెంట్లకు సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక తండ్రి దొంగ నోటిఫికేషన్లు, కొడుకు పేపర్ల లిక్కు, కేసీఆర్ను వదిలిపెట్టమంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరొక కథనాన్ని చూసుకుంటే ప్రతి 4గురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు, రాష్ట్రంలో 8,000 దాటిన సీట్ల సంఖ్య అనే వార్తను చూడొచ్చు. జేపీఎస్లను చర్చలకు పిలువలే, రూల్స్ను ఉల్లంఘిస్తూ సమ్మె చేయొద్దు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమ్మె బంద్ చేయండి అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక మరికొన్ని కథనాలను చూసుకున్నట్లయితే బర్రెలు లేవు, ఆవులు లేవు, పాలు తయారు అనే వార్తను చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేక వార్త. ఇక ఇమ్రాన్ను రిలీజ్ చేయండి అంటే సుప్రీంకోర్టు ఆదేశం. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు సంబంధించిన వార్త. కూతుర్ని నరికిన సైకో పెద్దపల్లి జిల్లాలో. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసుకున్నట్టయితే ఇక నమస్తే తెలంగాణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి వార్తను హైలైట్ చేయడం జరిగింది. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, ప్రభుత్వానిదే పాలనాధికారం అంటూ ఢిల్లీకి స్పష్టమైన ఆదేశాలు. అలాగే రాజకీయ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అంటూ గతంలో పనిచేసిన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వైఖరి చట్టబద్ధంగా లేదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక గ్రాంట్లో కోతలు, తెలంగాణపై మోదీ సర్కార్ అక్కసు అనే ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక డిగ్రీలో సిఎస్ఈ బీటెక్ తరహాలో కంప్యూటర్ సైన్స్ కోర్సు అనే ఒక వార్తను చూడొచ్చు. ఇక యాప్లోనే దోస్త్ అనే వార్త. రేవంత్పై బగ్గుమన్న యాదవ సమాజం కించపరిచే వ్యాఖ్యలపై తీవ్ర నిరసన అనే వార్త. ఫ్లైట్ టైంలో శంషాబాద్ షా అంటూ వార్తను చూడొచ్చు. ఇక పసలేని బీమా పరమాద్భుతమట అంటూ ఫసల్ బీమా ఆకాశానికి ఎత్తిన ఆంధ్రజ్యోతికి విమర్శిస్తూ ఆంధ్రజ్యోతిని కౌంటర్ వేస్తూ ఒక వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో ఆ పథకం లేక రైతులకు నష్టమట, కాకి లెక్కలేసి రైతులకు నష్టం వచ్చిందని రాతలు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒత్తాసు పలికేలా వాదన అంటూ ఆంధ్రజ్యోతి కథనానికి కౌంటర్ కథనంగా ఈ వార్తను చూడొచ్చు. ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యమైన వార్తల్ని మనం విశ్లేషించినట్టయితే చాలా కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్ వ్యవస్థకు, గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ పూర్వక వైఖరి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ ప్రభుత్వానికి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య చాలా కాలం నుంచి ఘర్షణ సాగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే స్టేట్ హోదా లేని, రాష్ట్ర ప్రతిపత్తి లేని హోదాతో ఉన్న ఢిల్లీకి ఎలాంటి అధికారాలు అనే విషయంపై స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే అధికారాలు ఉంటాయి, అధికారులను బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందనే స్పష్టమైన ఆదేశాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఈనాడు చూసుకున్నట్టయితే ఎన్నికైన ప్రభుత్వానికే పాలనాధికారం, ఢిల్లీ పాలనపై నియంత్రణ సర్కారుదే, అధికారులను బదిలీ చేసుకోవచ్చు, కొత్త నియామకాలు చేపట్టవచ్చు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు.
కేంద్రం ఢిల్లీ మధ్య వివాదానికి ముగింపు. చాలా కాలం నుంచి చూసినట్టయితే కేంద్రానికి అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి ఈ విషయంలో వివాదం కొనసాగుతుంది. మొత్తానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఈ వివాదానికి ముగింపు పలికినట్టు కనిపిస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం, ఇక అవినీతి అధికారుల భరతం పడతానంటూ హెచ్చరిక, తీర్పును గౌరవిస్తున్నామన్న భాజపా. ఎన్నికైన ప్రభుత్వానికి పాలనపై నియంత్రణ ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రభుత్వ విధానాల అమల్లో అధికారులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తే అది ఓటర్ల అభిష్టాన్ని విస్మరించొచ్చు. జవాబుదారీతనం లేని అధికారులతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి పాలనపై నియంత్రణ ఉండాల్సిందే అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయమై గత కొన్నేళ్లుగా కేంద్రం ఆ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్లో సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. జాబితా 2లోని 3 అంశాలు భూములు, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులు పరిమితమని పేర్కొంది. ఈ 3 మినహాయించి జాబితా 2, జాబితా 3లోని శాసన కార్యనిర్వాహక అధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని ప్రకటించింది అనే వార్తను మనం చూసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణలో ఈ వార్తను చూసుకున్నట్టయితే గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు అంటూ 2 వార్తలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానిదే పాలనాధికారం, ఢిల్లీ సర్కార్ నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడి ఉండాల్సిందే. అడ్మిన్ సర్వీసుల వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్. అధికారులపై సర్వాధికారులు, స్థానిక ప్రభుత్వానికే 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. కీలక వ్యాఖ్యలు. 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కేజ్రీ సర్కార్కు భారీ విజయం. ఢిల్లీపై గుత్తాధిపత్యం సాధించాలనుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు బెడిసికొట్టాయి. ఓటర్లు ఎన్నుకున్న ప్రభుత్వానికే పాలనాధికారులు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ సైతం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ ఏకఛత్రాధిపత్యం సాధించాలనుకున్న కేంద్రానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయిందనేది వార్తను చూడొచ్చు. దేశ రాజధాని ఢిల్లీ పాలనా వ్యవహారాల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రజలచే ఎన్నికైన స్థానిక ప్రభుత్వానికే ప్రభుత్వాధికారులపైన, శాసన కార్యనిర్వహణపైన పాలనాధికారులు ఉంటాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారులపై అక్కడి స్థానిక సర్కారుకు అధికారులు ఉండబోవంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో 2019లో అప్పటి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవించబోవని తేల్చి చెప్పింది. ఎన్నికైన స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేసింది అనే వార్త. మొత్తానికి చాలా కాలం నుంచి నలుగుతున్న సమస్య ఎల్జీకి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికారాల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే చూసుకున్నట్లయితే అధికారుల బదిలీల విషయంలో ఘర్షణ నేపథ్యంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో దీనికి తెరపడినట్లుగా మనం చూడొచ్చు. ఇక మరొక కీలకమైన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో శివసేన చీలిపోవడం, తదనంతరం శివసేన చీలిక వర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంటి దీంట్లో అక్కడ చూసుకున్నట్టయితే గవర్నర్ను అలాగే స్పీకర్ను సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రాజకీయ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అంటూ మనం నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వైఖరి చట్టబద్ధంగా లేదు, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం సమ్మతం కాదు. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సమాచారం లేకున్నా బలపరీక్ష నిర్వహించడంపై అసహనం. అయినప్పటికీ ఉద్ధవ్ సర్కార్ను పునరుద్ధరించలేమన్న కోర్టు. నిరుడు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేన సంక్షోభ సమయంలో బల పరీక్షపై గవర్నర్ కోశ్యారి నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. బల నిరూపణకు ముందే స్వచ్ఛంద రాజీనామా చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ను పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. దేశ రాజకీయాల్లో కిందటేదాడి సంచలనం సృష్టించిన శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహావికాస్ అఘాడీ నుంచి ఎమ్మెల్యేలు బయటికి వెళ్లారన్న సమాచారం లేనప్పటికీ అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి బల పరీక్ష నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. బల పరీక్షకు వెళ్లకుండానే అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసినారు. ధర్మాసనం ఈ కారణంగానే ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి CJY చంద్రచూడ్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం
ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈనాడులో చూస్తే స్పీకర్ గవర్నర్ల నిర్ణయం తప్పే అనేది స్ట్రేట్గా స్పీకర్ గవర్నర్ని తప్పుపట్టిన అంశాన్ని మనం చూడొచ్చు. సరైన కారణం లేకుండానే కోశ్యారి విశ్వాస పరీక్షకు ఆదేశించారు. మహారాష్ట్రలో పరిణామాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు అలాగని ఠాక్రేను మళ్ళీ సీఎంగా నియమించలేమని స్పష్టీకరణ. విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారని వెల్లడి. పార్టీలో సమస్యను ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒక పార్టీలో వివాదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగంలోని పార్లమెంటు చేసిన చట్టాల్లో కానీ ప్రత్యేక ఏర్పాట్లేమీ లేవు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారాన్ని అవి గవర్నర్కి ఏమీ ఇవ్వలేదు. అందువల్ల విడిపోయిన శివసేన వర్గం సంతకాలు ఇచ్చిన తీర్మానాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవడం తప్పే అంటూ సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంక్షోభ సమయంలో స్పీకర్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చి చెప్పింది. ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొని ఉంటే పునరుద్ధరించే అంశం పరిశీలనకు వచ్చేదని అభిప్రాయపడింది. దీంతో భాజపా మద్దతుతో ఏర్పాటైన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొనసాగనుంది. శివసేనలో చీలికతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించిందనే వార్తను చూడొచ్చు. ఇక స్పీకర్ కోర్టులోనే బంతి. నిర్ణీత సమయంలో 16 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించడంతో ఇక బంతి ఆయన కోర్టులోకి వెళ్ళిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు అనే వార్తను చూడొచ్చు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే మహారాష్ట్ర విషయంలో ఒకంత శివసేనకు సంతృప్తినిచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించేది లేదని చెప్పడంతో ఏక్నాథ్ షిండే సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ 16 మంది అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఒకవేళ అనర్హత వేసినట్టయితే ప్రభుత్వం కొనసాగుతుందా, సరిపోయే మెజారిటీ ఉంటుందా అనేది మనకు తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. అయినప్పటికీ మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం మరికొంతకాలం ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ చతుర్ముఖంగా ఉన్న పార్టీలు ఒకరికి ఒకరు గాల వేసుకున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ 4 పార్టీలు బలంగానే ఉండడంతో ఇప్పుడు గతంలో ఎన్సీపీ కూడా బీజేపీతో కలిసి వస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే వెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. కమిషన్లు నిల్, సీఎంఓ ఫుల్ అంటూ సీఎంఓలో ఇటీవల నియమితులైన సోమేష్ కుమార్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనే దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. జనానికి అక్కరెక్కచ్చే ఆఫీసుల్లో పోస్టులన్నీ ఖాళీ, సీఎం ఆఫీసులు మాత్రం రిటైర్డ్ అధికారులతో నింపుడు అనేది. 2 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ నియామకాలు లేవు. 5 నెలలుగా భవన మానవ హక్కుల కమిషన్ది అదే పరిస్థితి. సమాచార కమిషన్లోనూ ఖాళీ కుర్చీలే. సీఎంఓలో 2 చీఫ్ అడ్వైజర్లు, 10 మంది అడ్వైజర్లు, అందులో 9 మంది రిటైర్డ్ మాజీ ఆఫీసర్లే. తమ గోస చెప్పుకుందామని మానవ హక్కుల కమిషన్ దగ్గరికి జనం పోతే అక్కడ చైర్మన్ సీటు ఖాళీ, సభ్యుల సీట్లు ఖాళీ. ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు పోతే అక్కడ ఖాళీ కుర్చీలే. సమాచార కమిషన్లోనూ అదే పరిస్థితి. ప్రజలకు ఎంతో అక్కరకు వచ్చే కీలకమైన కమిషన్లకు రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. కమిషన్లలోని పోస్టులను ఖాళీ 5 నెలలు గడుస్తున్నా భర్తీ చేయడం లేదు. అదే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో, సీఎంఓలో మాత్రం రిటైర్డ్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లతో నింపేస్తుంది. సీఎంఓలో అంతా ఉన్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే సీఎంఓలో చీఫ్ సెక్రటరీ, సీఎంఓ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ ఉండగా వారికి తోడు ముఖ్య సలహాదారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో మాజీ సీఎస్గా పనిచేసిన మొదటిసారి తెలంగాణ రాగానే సీఎస్గా పనిచేసిన రాజీవ్ శర్మ ఉన్నారు. ఇప్పటికే 6 ఏళ్ల నుంచి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మొన్న ఈ మధ్య వీఆర్ఎస్ తీసుకున్న మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు ప్రభుత్వం ఇటీవలే ముఖ్య సలహాదారు పదవినిచ్చింది. రిటైర్డ్ ఆఫీసర్లైన కేవీ రమణచారి, శైలేంద్ర కుమార్ జోషి, ఆర్ శోభా, ఏకే ఖాన్, అరుణ్ రాగ్ శర్మ, జిఆర్ రెడ్డి, శ్రీనివాసరావు అడ్వైజర్లుగా కొనసాగుతున్నారు. టంకశాల అశోక్, సుధాకర్ తేజ, రాజేంద్ర ప్రసాద్ సింగ్ కూడా సలహాదారులుగా ఉన్నారు. మొత్తంగా 12 మంది అడ్వైజర్లతో 9 మంది రిటైర్డ్ ఆఫీసర్లే ఉన్నారు. ఇందులో చూసుకున్నట్టయితే మొత్తానికి సీఎంఓ ఆఫీసు ఫుల్గా ఉందనేది ఇక్కడ మనం వార్తా కథనం సారాంశంగా చూడొచ్చు. ఫిబ్రవరి నుంచి సమాచార కమిషనర్ ఖాళీ ఉంది, మానవ హక్కుల కమిషన్ ఖాళీ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఖాళీ ఉంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయనేది కూడా మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో తండ్రి దొంగ నోటిఫికేషన్లు, కొడుకు పేపర్ల లీకులు అంటూ బండి సంజయ్
విమర్శలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. కేసీఆర్ కేటీఆర్ని వదిలిపెట్టం బండి సంజయ్. కల్వకుంట్ల కుటుంబానికి కొలువులు, నిరుద్యోగుల తల్లిదండ్రుల కడుపుల కోతలు. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలే, బీజేపీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సంగారెడ్డి నిరుద్యోగ మనసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇదే వార్త మనం ఈనాడులో చూసుకున్నట్టయితే నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలు. కేటీఆర్ రాజీనామా సహా 3 డిమాండ్లు నెరవేర్చే వరకు వదిలిపెట్టం సంగారెడ్డి నిరుద్యోగ మార్చిలో బండి సంజయ్. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగులతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది ప్రధాన డిమాండ్ అని కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో జేపీఎస్లను చర్చలకు పిలువలే అంటూ పంచాయత్ రాజ్ మంత్రి చెప్పడం జరిగింది. రూల్స్ను ఉల్లంఘిస్తూ సమ్మె చేయొద్దు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమ్మె బంద్ చేయండి అంటూ ఇక్కడ వాళ్ళను విజ్ఞప్తి చేయడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. ఇక 16 నుంచి దోస్త్ అనే వార్తను చూడవచ్చు. 20 నుంచి ఈనాడులో 20 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. జూలై 17 నుంచి తరగతులు. డిగ్రీలో మొత్తం సీట్లు 3.86 లక్షలు. ఈసారి కొత్తగా 4 ఏళ్ల బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనే వార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 23-24 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుంది. ప్రవేశాల ప్రక్రియ 3 విడతలుగా జరగనుంది. 17న తరగతులు మొదలవుతాయి. జూలై 17న తరగతులు మొదలవుతాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితర దోస్త్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ల కాలపట్టికను గురువారం విడుదల చేశారు అనే వార్తను మనం చూడవచ్చు. ఇది నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇక డిగ్రీలో కొత్త కోర్సుకు సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు. డిగ్రీలో సిఎస్ఈ బీటెక్ తరహాలో కంప్యూటర్ కోర్స్ అందుబాటులోకి. 4 ఏళ్ల బీఎస్సీ ఆనర్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు. 11 కాలేజీల్లో నిర్వహణకు అనుమతి. ముందుకొస్తే ప్రైవేటు కాలేజీలకు అవకాశం. కొత్త కోర్సు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం డిఎస్సి, ఎంపీపీఎస్, గణితం, ఫిజిక్స్, కంప్యూటర్ కోర్సులు సబ్జెక్టులు ఒక్కటే. తాజా నిర్ణయంతో పూర్తిస్థాయి కంప్యూటర్ కోర్సు రానున్నది అనే వార్తను చూడవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్తో తత్సమానమైన కంప్యూటర్ కోర్సును కూడా డిగ్రీలో ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇక యాప్లో దోస్త్ నోటిఫికేషన్ విడుదల. 16న నుంచి రిజిస్ట్రేషన్స్. 3 విడతల్లో డిగ్రీ సీట్ల భర్తీ. జూలై నుంచి మొదటి సెమిస్టర్ అనే వార్తను మనం చూడవచ్చు. మరొక వైపు వెలుగు బతుకులో చూసినట్టయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వార్తను చూసినట్టయితే ప్రతి 4గురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు. రాష్ట్రంలో 8,000 దాటిన సీట్ల సంఖ్య. ఈసారి నీట్లో 35,000 మంది క్వాలిఫై అయ్యే ఛాన్స్. 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,590 సీట్లు. ప్రతి 10 మందిలో ఒకరికి సర్కారులోనే సీటు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కేటు పెరుగుతోంది. నిరుడు రాష్ట్రంలో 6,690 సీట్లు ఉండగా ఈ ఏడాది 1,450 సీట్లు అందుబాటులోకి రావడంతో మొత్తం సీట్ల సంఖ్య 8,140కి చేరింది. దీంతో ఈసారి నీట్ క్వాలిఫై అయ్యే ప్రతి 4గురిలో ఒక ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకుంటే ఈనాడులో మరొక ప్రత్యేక వార్తను చూసుకుంటే పాలమూరు పరుగు జూన్ ఆఖరుకు ఒట్టెం జలాశయానికి నీళ్లు అనే వార్తను చూడొచ్చు. ఉదండాపూర్ సెప్టెంబర్ నాటికి తీసుకెళ్లాలని లక్ష్యం. 4 పంప్ హౌజులలో కొనసాగుతున్న విద్యుదీకరణ పనులకు సంబంధించిన వార్త. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూసేకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి కీలకమైన పనులపై దృష్టి సారించింది. వచ్చే జూన్ వరకు పట్టెం జలాశయానికి, జూలైలో కర్వెనా జలాశయానికి నీటిని చేరాలన్న ప్రధాన లక్ష్యం. సెప్టెంబర్ నాటికి ఉదండాపూర్ జలాశయానికి నీళ్లు చేరేందుకు ఇక్కడ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాకేజీల వారుగా పనుల పురోగతికి చూసుకున్నట్టయితే ప్యాకేజీ 1, 2 మొదటి పంప్ హౌస్లో 9 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 2 పూర్తి కావచ్చాయి. ఎలక్ట్రిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక ప్యాకేజ్ 3లో 4లో నార్లాపూల్ జలాశయం, ఏదుల జలాశయానికి మధ్య ప్రధాన కాలువ, 2 సొరంగాల పనులు చేపట్టాల్సి ఉండగా ఒక సొరంగం నిర్మిస్తున్నారు. మరో 10 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉందని. ఇక ప్యాకేజ్ 5, 6 చూసుకున్నట్టయితే ఏదుల పంప్ హౌస్ పనులు 80% పూర్తయ్యాయి. ఇక్కడ 9 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2 పనులు చేపడుతున్నారనే వార్తను చూడొచ్చు. ఇక
మరొక వార్తను చూసుకున్నట్టయితే ఈనాడులోనే వైభవంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనే వార్త 10 రోజుల పాటు నిర్వహణ, తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం, కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం, సీఎం ఆమోదం, తర్వాత తుది ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర అవతరణకు దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. మరికొద్ది రోజుల్లో 10వ సంవత్సరంలోకి అడుగుడబోతుంది. దీన్ని పురస్కరించుకొని జూన్ 2 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాలు సిద్ధం చేసింది అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే ఈనాడులో ఉద్యోగి సమ్మతికి 3 నెలల సమయం, ఈపీఎఫ్ జాబితాల తొలగింపునకు రాతపూర్వకంగా అంగీకారం తప్పనిసరి, ఈపీఎఫ్ ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకుంటే ప్రత్యేకంగా డిపాజిట్ ఆన్లైన్ ద్వారా చెల్లింపు, ఈపీఎఫ్ బకాయిల లెక్కింపు జమపై మార్గదర్శకాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇమ్రాన్ అరెస్టు అక్రమం అంటూ పాక్ సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆదేశానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పి కోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఇమ్రాన్ ఖాన్ను రిలీజ్ చేయండి, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు అక్రమం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన వెంటనే విడుదల చేయాలని ఆదేశించిందనే వార్తను చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరికొన్ని వార్తలను చూసుకున్నట్టయితే అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, అప్పుల బాధతో మహబూబాద్ జిల్లా కిష్ట తండాకు చెందిన రైతు జాతోడు బద్రు ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తను చూడొచ్చు. ఇక బర్రెలు లేవు, ఆవులు లేవు, పాలు తయారు. ఈ వ్యాపారుల వద్ద బర్రెలు, ఆవులు ఉన్నాయి, పాలు తయారవుతున్నాయి. సర్ఫ్ యూరియా నూనెతో చిక్కటి మిల్క్ రెడీ అవుతున్నది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కూతుర్ని నరికిన సైకో, పెద్దపల్లి జిల్లా జట్టుపల్లిలో ఓ సైకో కన్న కూతుర్ని గొడ్డలతో నరికి చంపారు. కిరాణా షాపు యజమాని పైన దాడి చేసి గాయపరిచారు అనే వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్టయితే రేవంత్పై బగ్గుమన్న యాదవ్ సమాజం అనే వార్తను చూడొచ్చు. కించపరిచే వ్యాఖ్యలపై తీవ్ర నిరసన, తలసాని పేడ పిసికాడు అనడంపై ఆగ్రహం అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఫ్లైట్ టైంలో శంషాబాద్ షా సమయపాలన, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టాప్, ప్రపంచ స్థాయిలో ఆర్జీఐకి అగ్రస్థానం, సమయానుసారంగా 90% విమానాల రాకపోకలు, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో ఘనతను సాధించింది. ప్రముఖ ఏవియేషన్ అధ్యయన సంస్థ సిరియం ప్రకటించిన జాబితాలో ఆర్జీఐకి విమాన సమయ పాలనలో మొదటి స్థానం లభించింది అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిరియం జాబితాలో టాప్ 5 సమయ పాలన విమానాశ్రయాలను చూసుకున్నట్లయితే హైదరాబాద్ 90.43%, బెంగళూరు 86.14%, కొలంబియా 85.73%, ఫిలడెల్ఫియా 85.11%, హనెడా 80.55% అనే వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం వీతి న్యూస్.